నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు పెసరట్లు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి పెసరట్టు అంటే అదో రకమైన విరక్తి ఉంటుంది, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈక్వల్ క్వాంటిటీస్తో మెజర్ చేసుకోండి, బియ్యము, మినపప్పు అండ్ పెసర్లు. సో ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నా నేను. మొత్తం 6 దోశ అయితే వస్తాయి మనకి. మనం టిఫిన్కి ప్రిపేర్ చేయడం మార్నింగ్ మర్చిపోతే నైట్ పడుకునే టైంలో ఇలా ఒకసారి కనుక మనం నానబెట్టేస్తే ఎర్లీ మార్నింగ్ గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఈ మెజరింగ్ కప్తో 1.5 కప్ అయితే అయినాయి నాకు. 3 క్వాంటిటీస్ తీసుకున్నా. పెసర్లు, బియ్యం అండ్ మినప్పప్పు, మినపగుండ్లు. సో ఇవి 6 దోశ అయితే లైట్గా మెంతులు కూడా యాడ్ చేస్తున్నా, హెల్త్కి చాలా మంచిది కదా. అండ్ దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అండ్ అల్లం చాలా మంచిది హెల్త్కి. సో ఈ ఫ్రెష్గా అల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీలో ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. కొంతమంది మిక్సీలో అంత షార్ప్గా పనిచేయవు కాబట్టి ఈ పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్న తరువాత అప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసర్ల వీటిని కూడా వేసి గ్రైండ్ చేయండి. దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.